మనం ఇప్పుడు కర్ణాటకలోని అతిపెద్ద హలేబీడు గుడిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ బ్యూటిఫుల్ అయిన శిల్పాలు ఇక్కడ ఉన్నాయని చూద్దాము. ఇదిగోండి, దీన్ని అందాల రాసి పిట్ట అని పిలిచేవారు. ఇక్కడ పాతకాలంలోని ఆభరణాలను అలంకరించింది కాబట్టి అందాల రాసి పిట్ట అని పిలుస్తారు. ఇక్కడ కింద చూసినట్లయితే ఏనుగులన్నీ వరుసలో నడుచుకున్నట్టు ఉంది. అలాగే రెండో వరుసలో సింహము, తర్వాత మూడో వరుసలో ఏం లేదు, నార్మల్. తర్వాత ఇక్కడ గుర్రాలు, ఇక్కడ పాతకాలం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చి పెట్టేశారు. ఇది నార్మలే. ఇక్కడ మళ్ళీ మహాభారతంలో దాడి చేసింది. ఇదిగోండి, ఇక్కడ బాణాలు, అలాగే పైన అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ శివుడు మరియు పార్వతి. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ శివుడు పార్వతి. ఇక్కడ మళ్ళీ ఇవన్నీ శిల్పాలు వచ్చాయి అన్నమాట. ఇక్కడ నరసింహస్వామి రాక్షసుడిని, ఇక్కడ హిరణ్యకశిపుడిని చంపిస్తాడు అన్నమాట. ఇక్కడ మళ్ళీ మహాగణపతి వచ్చాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే నెమలి తోక, సింహం కాళ్ళు వెనకాల, పంది కాళ్ళు, పంది శరీరం, అలాగే మొసలి నోరు, సింహం కాళ్ళు, కోతి కళ్ళు ఉన్నట్లన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మళ్ళీ అద్భుతమైన శిల్పాలు వచ్చాయి, చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓన్లీ శివుడే ఉన్నారు. ఇక్కడ చేతిలో త్రిశూలం, డమరుకం ఉన్నది. ఇక్కడ మళ్ళీ నరసింహస్వామి మళ్ళీ హిరణ్యకశిపుడిని చంపుతున్నాడు. ఇక్కడ శివుడు మరియు పార్వతి. ఇక్కడ మళ్ళీ మహాభారతం అన్నమాట.